what is this AI యాక్చువల్గా? To keep it simple, intelligence. నిజంగానే ఏఐని స్టూడెంట్స్ సీరియస్గా తీసుకోవాలా? How are we just 15 years back and how we will be in next 20 years? ఒకప్పుడు ఒక సెక్షన్ కూడా పూర్తిగా ఫిల్ అవ్వని కాలేజెస్. సో కానీ ఏఐ అంటే చాలామంది ప్లస్ అని చెప్తున్నారు, బట్ చాలామంది నెగిటివ్గా కూడా చెప్తున్నారు. బిఫోర్ ఇండిపెండెన్స్ అక్కడి నుంచి కూడా పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏంటంటే సో విత్ ద రేజ్ ఇన్ టెక్నాలజీ, స్టూడెంట్స్ ఎంత న్యూగా ఉన్నారో ఫ్యాకల్టీ కూడా అంతే న్యూగా ఉంటుంది. వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. దానికి మీరు ఏం చేస్తున్నారు ఫ్యాకల్టీస్? సో ఫ్యాకల్టీస్కి మేము యాజ్ అ మెన్షన్ వీఆర్ డూయింగ్ దిస్. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? బికాస్ 6 years బ్యాక్ మనకి ఒక మెకానికల్ ఏఐ స్కిల్లింగ్ అని నేను అనుకుంటున్నాను. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? డెఫినెట్లీ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నాలజీ యూ హ్యావ్ టు. ఇప్పుడు ఈ ChatGPT కానీ ఏదైనా సరే ఏ వల్ల జాబ్ రీప్లేస్మెంట్స్ అవుతాయి, ఏ వల్ల జాబ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అని. సో వాట్ ఈస్ దిస్? ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ AI ఆర్ డేటా సైన్స్, చాలామంది ల్యాప్టాప్స్ లేకుండా గ్రాడ్యుయేట్స్ కూడా అయిపోతుంది. సో మేము పెట్టిన పాలసీ ఏంటంటే నో ల్యాప్టాప్ నో అడ్మిషన్. అంటే ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఆదిత్యలో దట్టు ఏఐలో ఎందుకు జాయిన్ చేయాలి? యూ నీడ్ టు గెట్ సెటిల్ ఇన్ యువర్ కెరియర్, యూ నీడ్ టు గెట్ అ గుడ్ జాబ్. సరే డిమాండ్ ఉంది, కోర్స్కి డిమాండ్ ఉంది, బాగానే ఉంది. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో చాలామంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే అంత ఇంపార్టెంట్ ఈ కోర్సు? ప్రతి ఒక్క స్టూడెంట్ ఫ్రమ్ 8th క్లాస్ నుంచే చదువుకోవాలా, లేదా ఎటువంటి కోర్సులు యాప్ చేసుకోవాలి? అండ్ నిజంగానే ఏఐని జాబ్ రీప్లేస్ చేస్తుందా, లేకపోతే జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేస్తుందా? ఇలాంటి బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు వాట్ ఈజ్ ఏఐ అని ఫుల్ క్లారిటీతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డీన్ ఆఫ్ ఏఐ అండ్ రోబోటిక్స్ ఆఫ్ ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్ధార్థ్ రెడ్డి గారు. హలో సిద్ధార్థ్ రెడ్డి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో డీన్ ఆఫ్ ఏఐ అండ్ రోబోటిక్స్ ఆఫ్ ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్కి కాబట్టి, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ గురించి చాలా మందికి అవగాహన లేదు ఇప్పట్లో, బట్ అందరూ ఏఐ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ ఏఐ యాక్చువల్గా? గత 4 to 5 years నుంచి మనం వింటూ వస్తున్నాం. సో టు కీప్ ఇట్ సింపుల్, ఇంటెలిజెన్స్ ఈజ్ వాట్ వీ టాక్ అబౌట్ ఇన్ దిస్ ఎంటైర్ AI. సో నార్మల్గా సో హౌ డు హ్యూమన్ లెర్న్ సంథింగ్? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఇది క్యాట్, ఇది డాగ్. సో హౌ డూ యూ లెర్న్? బై లుకింగ్ ఎట్ దట్ ఆర్ సమ్మన్ టీచర్స్, ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. సో ఇలా మనం ఏం చేస్తామంటే వీ గివ్ సమ్ డేటా టు అ మెషిన్ అండ్ దెర్ ఆర్ సమ్ అల్గోరిథమ్స్ విచ్ వీ ట్రైన్ సో దట్ ఆ డేటాను తీసుకొని అది ఆటోమేటిక్గా సో ఇట్ విల్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్ ఇన్ ద డేటా అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. ఓకే, సో ఇలా ఏంటంటే నా యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ఇన్ ద నేచర్ అండ్ యు ఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ఇట్. Okay, so intelligence is where comes into the picture, that is where it comes into the picture. సో నిజంగానే ఏఐని స్టూడెంట్స్ సీరియస్గా తీసుకోవాలా? అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? Definitely every student, right from నేనైతే I'm not just talking about degree or something like that, ఏజ్ 6-7 years నుంచే 6th-7th grade నుంచే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏఐ మీద ఫోకస్ చేయాలి ప్రస్తుతం డిమాండ్లో. ఓకే, జస్ట్ ఇమాజిన్ how are we just 15 years back, how are we 25 years back, and how we will be in next 20 years or 15 years. Okay, ఇప్పుడు grade 5లో ఉన్న స్టూడెంట్ ఇంకొక 10 years అయిపోతే 10-15 years అయితే he'll come out of the education and start searching for the job. 15 years తర్వాత ఒక స్టూడెంట్ ఎటువంటి స్కిల్ సెట్తో ఉంటే అప్పుడు డిమాండ్ని మీట్ అవ్వగలుగుతాడు. సో దట్ మీన్స్ great people are great because they predicted things early. ఓకే, సో పిల్లలు కూడా ఫ్యూచర్లో రాబోయే డిమాండ్ని ముందుగానే ఐడెంటిఫై చేసి
ఇప్పుడే వాటి మీద ఫోకస్ చేస్తే కనుక ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. అయితే ఇక్కడ ఏఏ యూజువల్గా 3 to 4 years నుంచి ఎక్కువ భూమి నడుస్తుంది. బట్ ప్రాపర్ కరికులం కానీ సిలబస్ కానీ ఉందా, లేకపోతే ఊరికే కాలేజెస్ వాళ్ళందరూ ఏఏ కోర్స్ ఇప్పుడు భూమిలో ఉంది కాబట్టి పెట్టేసి టీచర్స్ రిసోర్సెస్ కూడా ఏం లేకుండా నడిపించేస్తున్నారు? రైట్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. దెర్ ఆర్ few colleges where ఏదో దే హ్యావ్ సమ్ 5 to 10 సెక్షన్స్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఒక 6 years 7 years బ్యాక్ మెకానికల్కి ఈసీకి చాలా డిమాండ్ ఉండేది. ఇమీడియట్గా ఏమైంది, షిఫ్ట్ అంతా వన్స్ ఆఫ్టర్ ఏఐ ఇంటూ ద మార్కెట్, సో మొత్తం కంప్యూటర్ సైన్స్ మీద పడిపోయారు. ఒకప్పుడు ఒక సెక్షన్ కూడా పూర్తిగా ఫిల్ అవ్వని కాలేజెస్ ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఒకటే 5 sections, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 5 sections, డేటా సైన్స్ ఒక 5 sections, ఇలా ఇన్ని సెక్షన్స్ పెట్టి రన్ చేస్తున్నారు. కానీ మనకి అంత రిసోర్సెస్ ఉన్నాయా అంటే దట్స్ అ క్వశ్చనబుల్ పాయింట్ అగైన్. సో అందుకనే నిజంగా చెప్పాలంటే రిసోర్సెస్ ఉన్నాయి కానీ చాలా లిమిటెడ్ ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ పెట్టేసి లైక్ దే ఆర్ జస్ట్ ప్రొజెక్టింగ్ ఆన్ అ స్క్రీన్ అండ్ రన్నింగ్ ద షో. ఓకే, కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి స్టూడెంట్ ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతాడు అనేది ఒక పాయింట్. సో ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా వాట్ ఇస్ వాట్ అనేది. రైట్. సో అందుకనే మేమేం చేస్తున్నామంటే, సో ద హెల్ప్ ఆఫ్ అవర్ చైర్మన్ శేషారెడ్డి గారు, we identified this gap before itself and we started hiring people from engineering colleges and started training them. ఓకే, దీంట్లో స్పెసిఫిక్గా ఇప్పటికి ఇమ్మీడియట్గా మనకు ఫ్యాకల్టీ కావాలి అంటే కష్టమైన పాయింట్. సో మేమేం చేస్తున్నామంటే హైర్ చేసుకొని వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఇచ్చి, ఓకే, సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మీట్ అయ్యేలా వీఆర్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ గుడ్ పేస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ రైట్ నౌ. ప్రతి కాలేజ్లో కూడా ఒక ఏఐ ఫ్యాకల్టీ, డేటా సైన్స్ ఫ్యాకల్టీ మ్యాండేటరీగా ఉంటున్నారు. సో ఫార్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 batches of trainers and we have nearly 35+ team only for AI and data science. మరి 6 months సరిపోతుందా ఫ్యాకల్టీకి ట్రైనింగ్? వెరీ గుడ్ పాయింట్. 6 months ఏంటంటే ఇనిషియల్గా జస్ట్ దాట్స్ అ కిక్ స్టార్ట్. ఈ సమ్మర్లో కానీ మాకు సెమిస్టర్ ఎండింగ్లో కానీ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. ఈ టైంలో మేము ఏం చేస్తామంటే ఫ్యాకల్టీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. రీసెంట్లీ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్యాకల్టీ షుడ్ ఆల్సో హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంతే కదా, ఇప్పుడు ఫ్యాకల్టీకి ఎక్స్పోజర్ లేకపోతే పిల్లలకి వాళ్ళు ఏమి ట్రైనింగ్ ఇస్తారు? అందుకనే మేము ఫ్యాకల్టీస్ని ఇండస్ట్రీస్కి కూడా 1 week 10 days ట్రైనింగ్స్కి పంపించి వాళ్ళని అక్కడ ప్రిపేర్ చేపిస్తున్నాం. సో వాట్ హ్యాపన్స్, ఫ్యాకల్టీకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో దెన్ దే కెన్ కమ్ అండ్ లెక్చర్. బికాజ్ ఇఫ్ యూ సీ, ఏదో ఒక సెమినారో లేకపోతే ఒక వెబినారో కండక్ట్ చేసి ఇండస్ట్రీలో ఎలా అవుతుంది అలా అవుతుంది అని ఒక్కరోజు చెప్పేది వేరు. డైలీ ఇఫ్ యూ ఫీడ్ సంథింగ్, okay, so there is a formula like 1 to the power of 365 is 1 only. Yes. 1.01 to the power of 365 is 37 point some value. Maybe every day value adds. So that's why we're focusing on the faculty here. Edo sudden ga all of a sudden oka webinar ichese it's okay, but what if you do feed it daily? So that becomes take it as a slow poison. దట్ బికమ్స్ అ మెడిసిన్. సో కానీ ఏఐ అంటే చాలా మంది ప్లస్ అని చెప్తున్నారు, బట్ చాలా మంది నెగిటివ్గా కూడా చెప్తున్నారు. ఇట్ క్యాన్ బి డేంజరస్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో కొన్ని జాబ్స్ అనేవి ఉండవు కొంతమందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీనే ఉండదు, ఏఐ వచ్చి ఇట్ విల్ కమ్ అండ్ రూల్ టీచింగే చేసేస్తుంది అంటున్నారు. నిజంగానే రీప్లేస్మెంట్ ఉందా ఫ్యాకల్టీకి ఫ్యూచర్లో? ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ దట్. మనకి 18 సే బిఫోర్ ఇండిపెండెన్స్ అనుకుందాం. బిఫోర్ ఇండిపెండెన్స్ అక్కడి నుంచి కూడా పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు లేవు. పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, బట్ యా దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. yes కానీ జస్ట్ ఇమాజిన్ ద సేమ్ థింగ్ విత్ అ బ్లింకిట్ ఆర్ ఇన్స్టామార్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇవి అప్పుడు లేవు. ఇప్పుడు ఏంటంటే, సో విత్ ద రేజ్ ఇన్ టెక్నాలజీ ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్ ద న్యూ జాబ్స్ వితౌట్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద ఓల్డ్ జాబ్స్. బట్ యూఆర్ అప్డేటింగ్ ఇట్. సర్వీసెస్ మనం బెటర్ చేస్తున్నాం డెఫినెట్గా, బట్ అప్గ్రేడ్ అవ్వాలి కదా ఫ్యాకల్టీ. కానీ ఎనీ ఫీల్డ్. అందుకే కదా మేము ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఈవెన్ మేము ఇప్పుడు ఈ సమ్మర్లో సమ్మర్లో వీ హ్యావ్ 10 days స్పెసిఫికలీ మేమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద ట్రైనింగ్ పెట్టాం. డేటా సైన్స్లో వచ్చేసి ప్రెడిక్టివ్ అనాలిసిస్ మీద. సో డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా ఎన్విడియా ఫిజిక్స్ ఇంజిన్ లాంచ్ చేసింది. సో వీ వాంటెడ్ టు హోస్ట్ అ వర్క్షాప్ ఆన్ దట్, 1 or 2 days వర్క్షాప్. ఓకే, సో ఏంటంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మీరు పిల్లల సర్టిఫికేషన్ చేసేది చూసుంటారు. మేము మా ఫ్యాకల్టీ సర్టిఫికేషన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం.
Okay, so that is definitely upskilling our faculty so that they can upskill our students దట్ also. ఈస్ యాక్చువల్లీ అ ప్లస్ పాయింట్ అనుకుంటా. Right, నాకు right. తెలిసి వేరే కాలేజెస్లో ఇటువంటి అప్గ్రేడేషన్ కానీ ఇటువంటి సర్టిఫికేషన్ ఫ్యాకల్టీకి ఇచ్చినట్టు నేను ఇంతవరకు చూడలేదు. That's what we started. Okay. సో ఇప్పుడు ఏ కోర్సెస్ని న్యూయర్ కోర్సెస్ కాబట్టి స్టూడెంట్స్ ఎంత న్యూగా ఉన్నారో ఫ్యాకల్టీ కూడా అంతే న్యూగా ఉంటుంది. వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. దానికి మీరు ఏం చేస్తున్నారు ఫ్యాకల్టీస్? So faculties మేము, as I mentioned, we are doing this faculty development programs. ఈ ప్రోగ్రామ్స్ అనేది లైక్ సి యూ మే హ్యావ్ అ పాయింట్ అగైన్. ఇప్పుడు ఏంటి ఇమీడియట్గా ఇప్పుడు ఏ భూమిలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారా? యా, ఇప్పుడు స్టార్ట్ చేసారా లేకపోతే ముందు నుంచే యూ హ్యావ్? డెఫినెట్లీ. సో దట్స్ వాట్ ఎవ్రీథింగ్ ప్లేస్ ప్రిడిక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఐ స్పీక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్రెడిక్షన్స్ ఓన్లీ. మేము ఎప్పుడైతే మా చైర్మన్ శేషారెడ్డి గారు ఏఐ కానీ డేటా సైన్స్ మీద కానీ భూమి ఎంత ఉండబోతుంది అని ఆయన ముందు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేశారో, ఓకే, ద సీడ్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సరే టెక్నాలజీ తీసుకుంటున్నాం. ఇట్స్ టేకింగ్ incorporating a technology as a course is not the biggest challenge. The challenge is updating with the technology is the biggest challenge. సో ఎప్పుడైతే మేము ఇలాంటి ఒక టెక్నాలజీకి సంబంధించిన కోర్స్ తీసుకోవాలని మేము డిసైడ్ అయ్యామో అప్పటి నుంచి రెగ్యులర్గా టెక్నాలజీ అప్డేషన్స్ అనేది ఎవ్రీ 6 months ఉండాలని అప్పుడే ఒక పాలసీ అనేది ఫ్రేమ్ చేసి ఎవ్రీ 6 monthsకి అట్ ద ఎండ్ ఆఫ్ సెమిస్టర్ ఎప్పుడైతే మాకు బ్రేక్ దొరుకుతుందో ఇమీడియట్గా ఆ బ్రేక్లో ఫ్యాకల్టీకి ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఆర్ దిస్ ఇస్ నాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్. వీఆర్ డూయింగ్ దిస్ సిన్స్ లాస్ట్ 4 years. అంటే ద మూమెంట్ విత్ ద 4 years అండ్ అగైన్ ఇట్స్ బీన్ 4 years we launched this course. అంటే ద మూమెంట్ we started this course we started doing this. సో దెన్ దట్ విల్ బి గ్రేట్ అనమాట. సో ఫ్యాకల్టీ కెన్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ టు టీచ్ దెమ్ అనమాట. రైట్. అంటే ఒకప్పట్లో మనకు ఈసీఈ, సిఎస్సి, సివిల్స్, మెకానికల్ ఎలా అయితే కోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు డిఫరెంట్ మీరు అన్నట్టు ఏఐ కానీ రోబోటిక్స్ కానీ డేటా సైన్స్ ఇటువంటి కోర్సెస్ వచ్చాయి. బట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ దే ఆర్ రీసెంట్ బేబీ కోర్సెస్ కాబట్టి. అగైన్ ఇఫ్ యు సీ రీసెంట్ రెసెషన్, రీసెంట్గా వి జస్ట్ ఒక రెసెషన్ చాలా లే ఆఫ్స్ జరిగినాయి. ఇన్ని లే ఆఫ్స్లో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ పాయింట్, నేను చెప్పాను ఒక 6 years బ్యాక్ మనకి ఒక మెకానికల్ సెక్షన్స్ కంప్యూటర్ సైన్స్ సెక్షన్ ఫిల్ అవ్వాలంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. ఓకే, అలాంటిది ఇప్పుడు విత్ ఇన్ జస్ట్ 2 years, లాస్ట్ 4 yearsగా దట్ మీన్స్ ద బ్యాచెస్ ఆర్ గోయింగ్ టు రిలీవ్ నవ్. ఇప్పుడు రిలీవ్ అవబోతున్నాయి. ఈ సిచ్యువేషన్లో దే స్టార్టెడ్ 5 sections విత్ ఆల్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అలైడ్ కోర్సెస్. అంటే జస్ట్ ఇమాజిన్ ద కౌంట్. అంటే ఒక సెక్షన్ నుంచి వచ్చేది నౌ వీఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 15 sections. ద స్టూడెంట్ రేషియో హ్యాస్ గాన్ ఫ్రమ్ 1:15%, 1:15 రేషియో. అప్పట్లోనే మనకి 1కి 1000 మంది కాంపిటీషన్ ఉన్నారంటే ఇప్పుడు మనకు 1కి 15,000 మంది కాంపిటీషన్ ఉన్నట్టు. సో హౌ డు వి బీట్ దిస్ అంటే ద ఓన్లీ థింగ్ ఇస్ అప్స్కిల్లింగ్ దెమ్సెల్ఫ్. అయితే అగైన్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓకే, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వై డూ దే హ్యావ్ టు టేక్ అ స్టూడెంట్ ఫ్రమ్ డిగ్రీ కాలేజ్? ఇఫ్ యూ రిమెంబర్, మీకు ఇంటర్మీడియట్లో మీరు చదివేటప్పుడు మీకు కోడింగ్ ఉందా? టు బి ఫ్రాంక్, నాకు కూడా లేదు. ఓకే, ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి కోడింగ్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎన్ఐటి నుంచి కానీ ఐఐటి నుంచి కానీ పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్ ఎవరన్నప్పటికీ కూడా కోడింగ్ అనేది 90% అందరూ కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ సబ్జెక్ట్. సో ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ని ఇంతమంది పర్సీవ్ చేసుకోవాలి అన్నప్పుడు, ఓకే, దట్ మీన్స్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైం. అది మేము ఏం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ వాళ్ళకి కోడింగ్ ప్రోగ్రామ్ అని, సిఆర్టీ ప్రోగ్రామ్స్ అని, ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ నుంచే చేస్తున్నాం. నార్మల్గా ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ లేదా ఫస్ట్ ఇయర్ అంతా కూడా దే విల్ బి ఇన్ సమ్ బేసిక్ సబ్జెక్ట్స్, ఓకే, లైక్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఓకే, ఐటీ ఎసెన్షియల్స్, ఇలా బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అయితే వీటితో పాటు కోర్సు లేకపోయినప్పటికీ కూడా కోడింగ్, సిఆర్టీ అనేది మ్యాండేటరీ చేసేసి వాళ్ళకి రెగ్యులర్గా టీచింగ్ ప్రోగ్రామ్లో యాడ్ చేస్తాం. అది అకాడమిక్ ప్రోగ్రామ్ చదివే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ యూ కెన్ రిలీవ్ ఇన్ 3 years ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం స్టూడెంట్ హ్యావ్ టు డూ అన్ ఇంటర్న్షిప్, whereas a degree student or engineering student both are doing this internship.
అండ్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా చెప్పాయి వి డోంట్ నీడ్ డిగ్రీస్, వి నీడ్ నా స్కిల్ సెట్ స్కిల్ బేస్డ్ పీపుల్ Right. కావాలి Right. సో దెన్ దిస్ ప్లేస్ అ మేజర్ రోల్. సో అందుకనే సో ఇక్కడ సెల్లింగ్ పాయింట్ ఏంటి మన స్కిల్ సెట్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్ సెట్ ఓన్లీ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్ సెట్ ఓన్లీ. అయితే ఇప్పుడు ఏలో చాట్ జీపీటీ, డీప్సీక్ ఇవన్నీ వచ్చాయి కదా. చాట్ జీపీటీలో ఇప్పుడు నాకు ఏదైనా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ గురించి నాకు ఈ క్వశ్చన్స్ కావాలంటే టక్కన వచ్చేస్తాయి. బట్ ఐ కాంట్ డూ దట్ రీసెర్చ్ పార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఫర్ మీ ఫర్ ఫ్యూ ఆఫ్ దెమ్ దట్ ఈస్ ఓకే. బట్ స్టూడెంట్స్ రీసెర్చ్ అనాలిసిస్ కానీ రీసెర్చ్ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవాలి కదా. బట్ దిస్ ఏ స్కిల్లింగ్ అని నేను అనుకుంటున్నాను. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? Definitely, when it comes to a technology, you have to restrict at some point. I mean, you need to understand the uses of it. If you remember, ఒక ఇంటర్వ్యూలో స్టీవ్ జాబ్స్ చెప్పాడు, ఐ రియర్లీ యూజ్ మై మొబైల్ ఫోన్ అని చెప్పి, అండ్ హీస్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ బికాస్ హీ అండర్స్టూడ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ కానీ ఏదైనా సరే, సో వెన్ యూ హ్యావ్ అ క్వశ్చన్ యూ డైరెక్ట్లీ గెటింగ్ అన్ ఆన్సర్. మీకు కష్టపడకుండా వచ్చేది ఏదైనా సరే you will not learn anything from it. గుర్తుపెట్టుకోం ఫస్ట్ గుర్తుపెట్టుకోం. రైట్. There was a study recently that has happened. ఆ స్టడీ ఏం చెప్తుందంటే, like we took some set of students, gave them a topic, asked them to find out the solutions for that. చాట్ జీపీటీ మన టక్ మన కొట్టంగానే ఆన్సర్ వచ్చేస్తుంది. అలానే గూగుల్ సర్చ్లో వాళ్ళు చాలా రిసోర్సెస్, ఆ రీసెర్చ్ పేపర్స్ లేకపోతే గీక్స్ ఫర్ గీక్స్ ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకొని ఓకే వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి పెట్టుకుంటారు మొత్తం అంతా కూడా. పెట్టుకొని ఇట్ టేక్స్ టైమ్. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ వెరీ లెస్ టైం. చాట్ జీపీటీ అనేది చాలా తక్కువ టైం తీసుకుంటుంది, ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడతో అయిపోలే. తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు ఏదైతే టాపిక్ వీళ్ళు నేర్చుకోమని ఇచ్చారో ఆ టాపిక్ సంబంధించి ఒక అప్లికేషన్ తయారు చేయమని చెప్పారు. దెన్ ద రిజల్ట్స్ ఆర్ రియల్లీ అస్టానిషింగ్. ఇప్పుడు ఏమైందంటే, చాట్ జీపీటీ ద్వారా చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే టుక్ మోర్ టైమ్ దాన్ ద స్టూడెంట్స్ హూ స్టార్టెడ్ searching the data online and then getting the results. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఆదిత్యలో చేస్తున్నారా టు డెవలప్ రీసెర్చ్ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్? మేము హ్యాకథాన్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ, ఓకే ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఏమవుతుందంటే, వీఆర్ నాట్ డైరెక్ట్లీ గివింగ్ దెమ్ అసెస్మెంట్స్. రీసెంట్లీ we came across a situation where we have to deal with some internships. Okay, see again AI and IoT technologies లో there is a center called NASSCOM Center of Excellence for IoT and AI. అక్కడ మేము ఏంటంటే, మాకు ఉన్న స్టూడెంట్స్ అందరినీ టాప్ 15 క్రీమ్ స్టూడెంట్స్ మొత్తం అందరినీ కూడా టాప్ 15 అందరినీ కూడా ఒక ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో స్క్రీన్ చేసి పంపించడం జరిగింది. అగైన్ దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మేము ఒక క్వశ్చన్ని అడిగే ప్యాటర్న్ మార్చాం. ఓకే, క్వశ్చన్స్ ఏమే. ఓకే, సో టెల్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అది ఎక్కడెక్కడ వాడతారు, ఏ టెక్నాలజీస్ వాడతారు, దట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. నా వాస్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ అ డిఫరెంట్ వే. లైక్ సే యు ఆర్ గివెన్ అ సిచ్యువేషన్, మీ ఇంట్లో ఫలానా ప్రాబ్లం ఉంది. ఓకే, యూ కెన్ యాక్చువల్లీ యూటిలైజ్ ద టెక్నాలజీస్ లైక్ ఐఓటీ. అలాంటి ఒక టెక్నాలజీని మీరు యూటిలైజ్ చేసుకొని యూ హ్యావ్ టు డెవలప్ అ సొల్యూషన్. హౌ డు యూ డెవలప్ అ సొల్యూషన్, వాట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ వుడ్ యూ లైక్ టు ఇంక్లూడ్ అనే ఒక క్వశ్చన్ని ఆ పేపర్లో మెన్షన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ సమ్ 1500 స్టూడెంట్స్ మంచి రాశారు అదే క్వశ్చన్. రాస్తే దాంట్లో అరౌండ్ సమ్ 30 to 35 స్టూడెంట్స్ మాత్రమే రిలేటబుల్ ఆన్సర్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ద థింగ్ ఈస్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, లెర్నింగ్ అండ్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ మిస్సింగ్. సో వీఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాకథాన్స్. ఓకే, ఎప్పుడైతే మాకు ఒక ఎగ్జామ్, ఒక ఇంట్రోస్పెక్షన్ మేము చేసామో, we found that this is lacking in the students. Okay, I'm not talking only about this Aditya group or anything. Take any college or institution or any premium institute. This is what is lacking, application part of it. So andukane we're conducting a regular hackathons. Hackathons lo entante we give a problem, let them do anything of their choice. We give them time, we give them resources. Meer net vadukuntaro, chat gpt vadukuntaro, it's up to you. Okay, we give you full high speed broadband connection and then you can do it. Okay, but ultimately we need a solution. So your approach to a solution is very important. So that is what makes a difference. Okay, అయితే ఇప్పుడు 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ వల్ల జాబ్ రీప్లేస్మెంట్స్ అవుతాయి, ఏ వల్ల జాబ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అని. సో వాట్ ఈస్ దిస్? జాబ్స్ రీప్లేస్ అవుతాయి, అలానే జాబ్స్ ఎక్కువ కూడా అవుతాయి. ఎందుకంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఇస్ దాట్, టేక్ హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్లో ఏ ఎక్కడ వాడతాం అనే డౌట్ రావచ్చు. సో మానిటరింగ్ పేషెంట్స్ ట్రాక్ రికార్డ్. ఓకే, అలానే టేక్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇప్పుడు లాజిస్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లాజిస్టిక్స్లో మనం వాడతాం.
ఓకే, టేక్ ఎడ్యుకేషన్. సో నా ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఏఐ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, రెజ్యూమే బిల్డింగ్లో వీ టేకింగ్ ఏఐ హెల్ప్. ఓకే, అండ్ ఇంక్రీజింగ్ ద ATS స్కోర్. ఓకే, సో ఇలా ఏంటంటే టేక్ ఎనీ సెక్టర్, బ్యాంకింగ్, ఫినాన్స్ తీసుకోండి, ఓకే, ఈవెన్ స్టాక్ మార్కెట్ తీసుకోండి, టేక్ ఎనీ సెక్టర్. ఓకే, నేమ్ ఎనీ సెక్టర్, ఎవ్రీ సెక్టర్ విల్ హ్యావ్ దిస్ AI జాబ్స్. ఓకే, సో ఈ పర్టిక్యులర్ జానర్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. యూఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ఫీల్డ్. ఈవెన్ డీమార్ట్లో కూడా AI జాబ్స్ ఉన్నాయంటే నమ్ముతారా మీరు? డిమార్ట్లో ఎస్, డీమార్ట్ హ్యాస్ AI అనలిస్ట్. మీకు డీమార్ట్లో ఎందుకు అంటారా? సో హౌ కెన్ యూ ప్రెడిక్ట్ ద డిమాండ్ ఆఫ్ ద కస్టమర్? ఓకే. ఫలానా రోజు మీకు ఇంత డిమాండ్ ఉండబోతుంది ఈ ప్రోడక్ట్కి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్షాకాలం వచ్చింది అనుకోండి, ఆ మస్కిటో బ్యాట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో దట్ అనలిటిక్స్ అన్ని ఇది ఇస్తూ ఉంటుంది. సో అలా అనలిటిక్స్ ఇచ్చే, అనాలిసిస్ చేసే అనలిస్ట్ కావాలి. yes, జాబ్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఓకే, దాట్స్ ద బిగ్గెస్ట్. మెకానికల్ వాడికి మెకానికల్ ఫీల్డే రావచ్చు, కానీ AI వాడికి అన్ని ఫీల్డ్స్లోనే జాబ్స్ వస్తాయి. సో అయితే ఇప్పుడు మెడిసిన్ చదివే స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంటే స్టెథోస్కోప్ ఉంటుంది. బట్ కొన్ని కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, IT, AI కోర్స్ వాళ్ళకి థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి ల్యాప్టాప్ యూసేజ్ అని చూశాను. బట్ ఐ వాస్ వెరీ షాక్డ్. సో ఏంటది? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ వెరీ రాంగ్? ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ల్యాప్టాప్స్ లేకుండా గ్రాడ్యుయేట్స్ కూడా అయిపోతున్నారు. సీరియస్లీ. ఓ మై గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లైక్ డెఫినెట్లీ that's I mean, education institutions have to put an end for this. So when it comes to uses of laptops, and see, laptop లేకుండా ఒక పిల్లోడికి కోడింగ్ చెప్పేసి ఎలా నేర్పిస్తాం? వితౌట్ అ ల్యాప్టాప్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో మేము పెట్టిన పాలసీ ఏంటంటే నో ల్యాప్టాప్, నో అడ్మిషన్. సో బై ద టైమ్ యూఆర్ టేకింగ్ అన్ అడ్మిషన్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ ల్యాప్టాప్. ఓకే, కావాలంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ లాంచింగ్ సమ్ ఫెసిలిటీస్ ఫర్ దిస్. వీఆర్ ఎడ్యుకేటింగ్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా there was a policy where if a student want to buy a laptop and they are not financially affordable, they can take a loan, okay, and pay that after they get a job. Wow, better kada? Amazing. Yes. So definitely, again, these are all interlinked to everything. మీ దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి, డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్. డెఫినెట్గా జాబ్ వస్తుంది, దెన్ యూ కెన్ రీపే. అంతే కదా. ఇప్పుడు జాబ్ లేకుండా మీకు when you don't have a proper income, how can a bank give you a loan? So this kind of thing we actually incorporated. Without laptop there is no admission. అయితే ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ ఆదిత్యలో దట్టు ఏఐలో ఎందుకు జాయిన్ చేయాలి? పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు గెట్ సెటిల్డ్ ఇన్ యువర్ కెరియర్. యూ నీడ్ టు గెట్ అ గుడ్ జాబ్. లెట్ మీ కనెక్ట్ దిస్ టు ద సబ్జెక్ట్. మీకు జాబ్ రావాలి అంటే ఫస్ట్ ఆ జాబ్కి డిమాండ్ ఉన్న కోర్సెస్ తీసుకోవాలి. సరే, డిమాండ్ ఉంది, కోర్స్కి డిమాండ్ ఉంది, బాగానే ఉంది. అది కోర్స్ డెలివర్ చేయగలిగే ఫ్యాకల్టీ కూడా ఉండాలి. కరెక్ట్. అది డెలివర్ చేసేది ఓకే ప్రాపర్గా ఒక ఆర్గనైజ్ ప్లాన్తో ఒక కరికులం డెలివర్ చేసే కేపబిలిటీస్ అండ్ ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీస్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక కోర్స్ కంప్లీట్ అవుతుంది. సో నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ యాజ్ అ మెన్షన్, ఏఐకి ఏదో ఒక ఫీల్డ్లో కాదు, అన్ని ఫీల్డ్స్లో జాబ్స్ ఉన్నాయి. వెన్ యూ హ్యావ్ జాబ్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, వీ నీడ్ ప్రాపర్ డెలివరీ స్ట్రాటజీ. సో దాట్స్ వేర్ వీ ట్రైన్డ్ ఆర్ ట్రైనర్స్. ఓకే, హైర్ చేసుకొని వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఇచ్చి 6 months కంప్లీట్గా టీచింగ్లో కానీ టెక్నాలజీలో కానీ కంప్లీట్ గ్రూమింగ్ ఇచ్చి ప్రాక్టికల్ ఓరియంటెడ్ పెట్టి ఓకే వాళ్ళని పంపిస్తున్నాం. సో దే ఆర్ యాక్చువల్లీ డెలివరింగ్ ద సబ్జెక్ట్. ఇండస్ట్రీ నీడ్ స్కిల్ సెట్. అందుకనే మేము వర్క్షాప్స్, రెగ్యులర్ వర్క్షాప్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, డే 1 నుంచే కోడింగ్ ఇవన్నీ కూడా పెట్టి చేస్తున్నాం. ఎక్కువ థియరిటికల్ లెర్నింగ్ తో పాటు ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ థియరీ కన్నా ప్రాక్టీస్ మీద ఎక్కువ పెడుతున్నాం, ప్రాక్టికల్ మీద ఎక్కువ పెడుతున్నాం యాక్చువల్గా. సో ఇప్పుడు అందరూ బట్టి కొట్టించేసి లాస్ట్ 2 days people are doing, like students one day under batting, BTech వాళ్ళ one day, I don't want to mention one day batting, 2 day batting BTech లో very common. So but it is totally different when it comes to Aditya antara. Definitely. So skill set అనేది that's the reason why we incorporated this in academics itself. Okay. ఇప్పుడు స్టూడెంట్ ని మీరు నచ్చిన వాడు చేయండి అంటే I mean very few will do it. Let us make it mandatory. Okay. అంటే see, the thing is at a stage where you relieved from intermediate, you will not have an awareness. మీకు ఏం చేయాలో తెలీదు, చెప్పకపోవడం కూడా తప్పే. వాళ్ళు ఏం చేస్తే ఏమవుతారో ఎడ్యుకేట్ చేయకపోవడం కూడా మన తప్పే. సో అందుకనే సరే వాళ్ళకి తప్పేంటో మనం చెప్పాం. సో చెప్పినా సరే కొంతమంది వినరు. సో లెట్స్ మేక్ ఇట్ మ్యాండేటరీ. రీసెంట్గా మేము ఇప్పుడు సర్టిఫికేషన్ కోర్స్ ఒకటి చేస్తున్నాం. ఐ వాజ్ రియలీ షాక్ టు హియర్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. మా చైర్మన్ గారు గివ్ టీసీస్ టు స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్
కంప్లీటింగ్ ద సర్టిఫికేషన్ అన్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ అలా టీసీలు ఇచ్చుకుంటూ లైక్ హౌ కెన్ అ మేనేజ్మెంట్ టేక్ సచ్ అ బోల్డ్ డెసిషన్? కరెక్ట్. ఓకే, స్టూడెంట్ ఇప్పుడు సర్టిఫికేషన్ చేయట్లేదా, టీసీ ఇచ్చి పంపించండి అన్నారు అమ్మో. ఇన్ అ పబ్లిక్ ఫోరం. ఆల్మోస్ట్ 5,000 స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అందరూ పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ ముందు మీరు కనుక ఈ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయకపోతే గివ్ దెమ్ టీసీస్ అన్నారు. సో యాక్చువల్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పెయిన్ బిహైండ్ దిస్. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్ వచ్చాడంటే డెఫినెట్గా జాబ్ ఇచ్చి పంపించాలంటారు, అంతే కదా. జాబ్ డెఫినెట్గా రావాలి. జాబ్ రావాలని స్కిల్ సెట్ ఉండాలి. స్కిల్ సెట్ లేకుండా మీ ఫ్రెండే మిమ్మల్ని ఒక కంపెనీలోకి తీసుకోవడం. నోయింగ్ యువర్ స్కిల్ సెట్, ఆస్క్ యువర్ ఫ్రెండ్ వెదర్ హీ విల్ టేక్ యూ ఇన్ అ కంపెనీ ఆర్ నాట్. ఇఫ్ యూఆర్ రియల్లీ స్కిల్, వాడే వచ్చి అడుగుతాడు. డెఫినెట్లీ. సో ఆ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసే ప్రాసెస్లోనే ఇన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది పేరెంట్స్ మీ దగ్గరకు వచ్చి అడుగుతుంటారు కదా, బీటెక్లో ఏ కోర్స్ చేర్పిస్తాం కదా, ఎందుకు డిగ్రీలో ఏ కోర్స్ చేర్పించాలి అని. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఫస్ట్ థింగ్, బీటెక్ is a bit expensive, right? Yes. 4 years you have to invest on this. Yes, time as well. Is also very important. Market ఎవడు ఫస్ట్ వస్తే వాడినే తీసుకుంటున్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ సర్వ్. Yes. ఓకే, సో అలాంటప్పుడు మనకి డిగ్రీ హ్యాస్ అండ్ సీ ద థింగ్ ఇస్ ద కరికులం ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. Industry standards are same. Okay, so it's just you're getting one more year of time to learn. And that we're doing as a part of certifications and other courses in this degree itself. So choosing a college is very important. Choosing a college, choosing your course is also very important. Why engineering? Why not? నేనేమంటానంటే, instead of joining a normal branch in engineering, go for computer science with AI and data science so that you get very good jobs. Okay. For sure. So finally, what do you want to say to the viewers about AI and robotics? Parents కూడా ఎడ్యుకేట్ అవ్వాలండి. Awareness to the parents is very, very important. Yes. Parents have to understand what is going to come in future. ఫ్యూచర్ అంటే ఏదో జాబ్ కొట్టేస్తే ఫ్యూచర్ కాదండి. జాబ్ కొట్టిన తర్వాత నా యువర్ చైల్డ్ ఈజ్ ఓన్లీ యువర్ స్టూడెంట్ ఈజ్ ఓన్లీ 22 years old. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అబౌట్ నెక్స్ట్ 40 years or 30 years. 30 years మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే వాట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు అ స్టూడెంట్. సో ఇప్పుడున్న కోర్స్ కాకుండా 30 years తర్వాత వాట్ ఈస్ బూమింగ్ అనేది ఆలోచించి పీపుల్ హావ్ టు గెట్ ఇంటూ ఇట్. సో ప్రెడిక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో పేరెంట్స్ ప్రాపర్గా ప్రెడిక్ట్ చేయాలి, ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలి. యువర్ రైట్ డెసిషన్ అట్ అ రాంగ్ టైమ్ ఈజ్ ఆల్సో రాంగ్ డెసిషన్. సో డెఫినెట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా వింటారు పేరెంట్స్. ఇట్స్ అ వార్నింగ్. yes, it's a warning. అండ్ వెరీ గుడ్ అడ్వైజ్ యాజ్ వెల్. సో మీ జర్నీలో, టీచింగ్ జర్నీలో చాలామంది స్టూడెంట్స్ చూసుంటారు. కొంతమంది చాలా వరకు ఏంటంటే జాబ్ తెచ్చుకునే వాళ్ళని చూసుంటారు. కానీ ఎవరైనా స్టూడెంట్ లైఫ్ చేంజ్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయిన స్టూడెంట్ని చూసారా? అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా, మూమెంట్స్ కానీ? ఉన్నాయి. లైక్ రీసెంట్గా మేము సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ అని, సో వీ వెంట్ టు దట్ యూనివర్సిటీ టు పార్టిసిపేట్ ఇన్ అ కాంపిటీషన్. రోబోరోవర్స్ అని, ఇట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వేర్ నియర్లీ 96 colleges ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ పార్టిసిపేటెడ్. అయితే అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కాంపిటీషన్కి మేము చాలామంది, అంటే మొత్తం అన్ని బ్రాంచెస్కి నోటిఫికేషన్ పంపించాం. దాంట్లో కొంతమందిని పిక్ చేసుకున్నాం. కానీ ఒక పేరెంట్ మాత్రం స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఏమని? మా అబ్బాయిని తీసుకెళ్ళండి సార్, ఎలా అయినా సరే ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి కొంచెం మా అబ్బాయిని తీసుకెళ్ళండి సార్. ఆయన చూస్తే చాలా బిలో మిడిల్ క్లాస్ ఫార్మర్స్, వాళ్ళు ఫార్మింగ్ ఫ్యామిలీ, ఉన్నది కూడా చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్. అయితే ఎందుకంటే అంటే ఆ అబ్బాయికి అప్పుడు అంత కోడింగ్ కూడా రాదు యాక్చువల్లీ. ఓకే, చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్టార్ట్ అయ్యాడు అప్పుడే. స్టార్ట్ అయ్యాడు, 1 year అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇలా కాంపిటీషన్ ఉందని, కానీ వాళ్ళ ఫాదర్ చాలా ఇంట్రెస్ట్ వచ్చారు. అదేంటంటే ఎందుకు, దేనికి, అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ అని అడిగాను. అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే, మా వాడికి కొంచెం బయట ఎలా ఉంటుందో తెలియాలండి. చిన్నప్పటి నుంచి ఊర్లో ఉండిపోవడం వల్ల వాడికి పెద్దగా వీటి మీద అవగాహన లేకుండా, ఓకే ఏదో అలా గడిచిపోతుంది, ఇంపార్టెన్స్ తెలియట్లేదు. నేను బయటికి వెళ్ళి వచ్చానండి, మామూలుగా మా బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ బయటికి వెళ్ళి వచ్చారు, బట్ స్టిల్ వీడు ఎక్స్పోజ్ చేయాలి, ఎక్స్పోజర్ రావాలి అని చెప్పి అనుకున్నాను నేను. సో ఏం చేయాలి అని చెప్పి అనుకునే టైంలో మీరు ఇలా కాంపిటీషన్ అన్నారు, ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళండి సార్ అన్నారు. సరేనండి, పేరెంట్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని యాడ్ చేయించాం. ట్రైనింగ్ టైంలో సీరియస్లీ నేను అనుకున్నా,
ట్రైనింగ్ ఎలా అంటే ట్రైనింగ్ ఇస్తున్నాం సరే తిని ఎలా హ్యాండిల్ చేస్తాడు కోపపడతాడు. కాంపిటీషన్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా అవును డెఫినెట్లీ విన్ అవ్వాలి అనే ఒక మోటోతో వెళ్తాం. అవును మనతో పాటే వచ్చే మిగతా కాలేజెస్ అన్ని కూడా విన్ అవ్వాలని వస్తారు వాళ్ళు కూడా. కాంపిటీషన్ కాంపిటీషన్ విన్ అవ్వాలి, ఎందుకంటే విన్ అయితే డెఫినెట్లీ మంచి క్రెడిబిలిటీ ఉంటుంది, బాగుంటుంది. నా టీంలో వాళ్ళు టీంలో మొత్తం హీ వాజ్ వన్, ఐ మీన్ ఎవ్రీ వన్ ఈజ్ అ క్రూషియల్ మెంబర్. ఓకే సి దట్స్ వై ఈ కాంపిటీషన్స్లో టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే తిని చూస్తానేమో చాలా లోగా, ఓకే అంత ఎంగేజింగ్గా, ఓకే అంటే వాళ్ళ టీమ్మేట్స్తో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ, బికాస్ టీమ్మేట్స్ అన్ని డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చారు. వాళ్ళందరినీ ఒక టీం ఫామ్ చేసాం. ఓకే హాస్టల్లో కంఫర్టబుల్గా నాకు మా ఫాదర్ కావాలి, ఇలా చాలా ఇష్యూస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు అనమాట. నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని. వాళ్ళ పేరెంట్ మాత్రం లేదు సార్ వాడు ఎంత ఉంటుందో మీరు ఉంచేయండి సార్ ఏం పర్లేదు అని చెప్పి ఉంచారు. ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ పేరెంట్. అయితే వాడు తర్వాత స్లోగా, ఐ డోంట్ సే ఇట్ హ్యాపెండ్ ఇన్ జస్ట్ 1 day 1 week. ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ట్రైనింగ్ ఒక 1.5 months ఇచ్చాం. అది అయిపోయిన తర్వాత సింగపూర్ స్టార్ట్ అయ్యాం. సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ చూడంగానే ఓకే ఏంటి ఇలా ఉంటుందా బయటన, ఓకే ఐ జస్ట్ సా వన్ సింపుల్ చేంజ్. వాడు అలా వచ్చి ఎయిర్పోర్ట్లో ఫస్ట్ డస్ట్బిన్లో ఇలా వేయిపోయి పక్కన పడేసి ఎవడో చూస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే సింగపూర్ నుంచి వచ్చే టైంలో ఒక బాటిల్ వేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి లోపల వేసి వచ్చాడు. సో దిస్ ఈజ్ బిహేవియరల్ చేంజ్ ఇది. ఓకే కమింగ్ టు ద పర్సనాలిటీ చేంజ్. ఓకే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కన్నా అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రెజర్ తీసుకొని ఓకే మొత్తం ఫేస్ చేసి ఇదంతా వచ్చిన తర్వాత వీ ఫేస్ అ సిచ్యువేషన్ వేర్ వీ లాస్ట్ అ పాస్పోర్ట్. ఒక స్టూడెంట్ పాస్పోర్ట్ పోయింది. పాస్పోర్ట్ పోయినప్పుడు ఐ థాట్ ఆఫ్ టేకింగ్ హిస్ హెల్ప్. చాలా మైండ్ఫుల్గా యాక్ట్ చేసి ఆ టైంలో చాలా హెల్ప్ చేశాడు నాకు. అపార్ట్ ఫ్రమ్ దాట్ రిటర్న్ వచ్చేసాక మొన్న రీసెంట్గా ఒక వర్క్షాప్ జరిగింది. అయితే ఆ ఈవెంట్ అంతా అయిపోయింది. ఆ వర్క్షాప్లో తన ప్రొయాక్టివ్నెస్ చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అసలు నిజంగా ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ టేకింగ్ దిస్ స్టూడెంట్. అలానే నాకు ఇంకొకటి కూడా ఉంది. వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ 2017 2018 ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన JNTU కాకినాడ ఉంది కదండి, అక్కడ క్రియా కాంపిటీషన్ అని ఒకటి అవుతుంది. ఓకే ఆ కాంపిటీషన్లో ఒక స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారు. అది వాళ్ళ లెవెల్ కన్నా చాలా ఎక్కువ ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. చేసినప్పుడు అక్కడ జడ్జెస్ వాళ్ళు కూడా దే డింట్ యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ డన్ దిస్ ప్రాజెక్ట్. నమ్మలేదు. మేము చేసాం అంటే ఈ మెంటర్స్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళు జస్ట్ ప్రజెంట్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళ అది కొంచెం ఆర్గ్యుమెంటేటివ్ అయిందో, ద వే స్టూడెంట్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్, అంటే హి వాజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ అ మోషన్ అనేటప్పుడు మామూలుగా మన న్యూటన్స్ లాస్లో ఉన్న డెఫినేషన్ ఒకటి ఇచ్చేస్తుంటే నో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్, నీ చుట్టుపక్కల ఉన్న నేచర్ని అబ్జర్వ్ చేసి నాకు చెప్పన్నాడు అన్నప్పుడు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద సినారియో హౌ ఇట్ హ్యాపెండ్. ఐ స్టిల్ రిమెంబర్ ద 3 names ఆల్సో. ఐ హ్యావ్ లోచన్ అట్ ద ఫ్రంట్, ఇన్ ద మిడిల్ అభిషేక్ ఆన్ ద రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఐ హ్యావ్ నిఖిల్. 3 students. ఈ 3 students కూడా వీడేమో కింద నుంచి పైకి చూస్తున్నాడు, వీళ్ళు 3 లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తున్నారు. ఐ వాజ్ అబ్జర్వింగ్ దిస్ ఫ్రమ్ అ బ్యాక్ అండ్ ఐ కెన్ రికలెక్ట్ దిస్ యాజ్ అ స్లో మోషన్ వీడియో. ఇలా చూస్తూ వాళ్ళకి సెంటర్లో ఒక మామిడి చెట్టు ఉందన్నమాట, మా వెనకాల మామిడి చెట్టు ఉంది. సో ఇలా చూస్తూ 3 ఒకేసారి సార్ ఐ గాట్ ఇట్ అన్నారు. అనగానే వాట్ వాజ్ ఇట్ అంటే సార్ 3 ఒకేసారి లెటెస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ మ్యాంగో ట్రీ అన్నారు. ఓకే సార్ ఓకే సో ఒకేసారి అంటే ఇట్ వాస్ అ గుడ్ కోఇన్సిడెన్స్, బట్ సీ హౌ డ్రామాటికల్లీ ఇట్ హ్యాపెండ్. అనగానే అరే నేను చెప్తాను రా అని చెప్పి ఇద్దరు ఆగి లైక్ దే ఆర్ కన్విన్సింగ్ విత్ ఈచ్ అదర్. అంటే సార్ ఇప్పుడు మోషన్ అక్కడ మామిడి చెట్టు ఉంది కదా సార్, మామిడిగా ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ ట్రెస్ట్ రైట్ నౌ. వెన్ ద విండ్ ఈస్ యాక్చువల్లీ బ్లోయింగ్, బికాజ్ ఇట్ ఈస్ ఎ ట్రెస్ట్, ఓకే ఇట్ టెండ్స్ టు మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అలా మూవ్ అవ్వడం వల్ల ఆ టెన్షన్ క్రియేట్ అయ్యి మామిడిగా తెగిపోయి పడిపోతుంది సార్ కింద. దట్స్ హౌ ఐ కెన్ సింప్లీ ఎక్స్ప్లెయిన్ అ మోషన్. సీరియస్లీ ఎవ్రీవన్ క్లాప్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇది వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే వైల్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఇట్సెల్ఫ్. కరెక్ట్. అండ్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, హీ ఈస్ అన్ 8th class student. 8th class student? Wow. So learning from projects, participating in competitions is very very important at a student level. So recentగా సింగపూర్లో ఆ సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు we felt so happy. So that you won the competition as well? Huh? Yes. We got total 3 medals.
We got 2 silver medals and 1 bronze. ఓకే. So, and we're the only college from India to get it. వావ్, సూపర్. And we're the only one from India, and definitely South India or Andhra lo, we're the only ones to get it. కాంపిటీషన్ గెలిచారు అండ్ ఇండియాలో యూఆర్ ద వన్ అండ్ ఓన్లీ వన్ కాలేజ్. అండ్ అలాగే ఆ అబ్బాయి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కూడా దట్ ఈస్ హ్యూజ్ సక్సెస్. That was అంటే that trip was most successful trip in my life. డెఫినెట్లీ. నేను చాలా ట్రిప్స్కి వెళ్ళాను with the students and lot of things, but this was one of the గుర్తుండిపోయే most trip. successful and నన్ను ఒక 70 years తర్వాత కూడా నేను అడిగితే ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. సాటిస్ఫాక్టరీ Seriously, I felt so happy for this. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్. Thank you అండి.